చేతి నుంచి ఆ తాడు వేరైందో మనిద్దరం వేరవుతాం. అంటే పెళ్లి చేసుకోపోతున్నాం కదా, తొందరపడితే చేసుకుంది అని అనుకుంటాడా? నిజంగా నా మాట కట్టుబడి పెళ్లికి బలవంత పెడితే తాడు వేరైందో ఇద్దరం దూరం అవుతాం. తాడు వేరు కాకపోతే వేరు కాకపోతే వేరు కాకపోతే తాడు వేరైందో ఇద్దరం దూరం అవుతాం. తాడు వేరు కాకపోతే వేరు కాకపోతే వేరు కాకపోతే నేను తిరిగి వచ్చేసరికి ఆ తాడు నీ చేతి నుంచి దూరం అయిందో అని తిరిగి దూరం ఉంటాను. సూర్యం, నేను తిరిగి వచ్చేసరికి ఆ తాడు నీ చేతి నుంచి దూరం అయిందో దూరం ఉంటాను. నా మాట కట్టుబడినా నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. రియలీ గుడ్ బాయ్. వచ్చి మాటలతో నన్ను తృప్తిపరచలేవు. బలవంతం చేసి నన్ను పొందలేవు. ఐఎమ్ సారీ రంజని, మీరేం చేయమన్నా చేస్తాను. మీరెంతకాలం ఓర్పు వహించమన్నా వహిస్తాను. కానీ చేతి నుంచి తాడు వేరు కాకూడదన్నారు. తాడు చేతిలోనే ఉంది. అన్న మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలి. మాట తప్పారు, నా చావు మీ ఇంట్లో ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఎవరు ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పాలో ఒక పద్ధతి లేదు. నువ్వు నీకు ఒక టవలు. అసలు నన్ను ఏమనుకున్నారా? నాకు గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వెవడవురా? రంజనిని ప్రేమించేవాడిని. నువ్వు పోయి రంజనిని ప్రేమించేది నువ్వు మాత్రమే కాదరా. రంజని పాట విని లక్షల మంది ప్రేమిస్తున్నారు. అలా అని అందరూ ఈ ఇంట్లోనే ఉన్నారా? నువ్వు తప్ప. ఇగో ఇంకొకసారి ఈ మాట అన్నావు, ఈ నీస ఉందే నీ కోసేస్తాన్రా. ఆట విని కాదు, మనసును చూసి ప్రేమించాను. రంజని నాకు కావాలి. కావాలి? ఒరే, నాకు ఉందిరా తాజ్మహల్ కావాలని. దొరుకుతుందా? ఒరే, తల్లిగా కావాలి. తల్లిగా అయితే రంజని ఏనా? బిడ్డకు తల్లిగా కావాలా, నీకు పెళ్ళంగా కావాలా? కళ్ళు పోతేరా? ప్రేమకు వయసు తోపం లేదు. ప్రేమ కాదరా స్టూపిడ్. నీది కామం. ప్రేమకి కామానికి తేడా తెలియన వెధవ. ముఖానికి ప్రేమ. రంజని కావాలా? ఏం డాక్టర్ అలాగే ఉండిపోయారే?
మాట్లాడే అదే ఏం లేదు. రంజని ఎక్కడ? అయినుంది. ఆహా. ఓహో. ఓ చూడు, సొంత ఇల్లులాగా దరిద్ర పెదవ ఇడియట్. ఇంజక్షన్ ఆపరేషన్ ఆయింట్మెంట్. రంజని ఎక్కడికి? పైకి. స్నానం చేస్తుండే పైకి ఎందుకు? స్నానం చేస్తే నీకే, గుడ్లు వేసుకుంటుంటే నీకే. నా మనిషి, నా ఇల్లు అడగడానికి ఇంకోడోరా. స్నానం చేస్తుందా? ఇప్పుడు పైకి వెళ్ళడం బాగుండదు, తప్పు. ఆగు పేదవా. ఆడపిల్ల స్నానం చేస్తుంటే నేను వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళొచ్చా? రంజనికి నేను ముందా, నువ్వు ముందా? ఒరేయ్ రొయ్య మీసాల వెదవ, ఆ రోజు నేను జాలి తలచి ఈ ఇంట్లో ఉంచమంటే ఉంచిందిరా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివిరా. ఏం ఆగమన్నారు? ఏమి లేదు, నేను వచ్చానని రంజనితో చెప్తావా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చారు. మీతో ఒక విషయం మాట్లాడాలి డాక్టర్. నాతో మాట్లాడాలా? నువ్వా? ఒక నిమిషం ఏంటి, రోజంతా ఇక్కడనే ఉంటాను, మాట్లాడుతూ ఉండు. కానీ ఆ విధమైన మాత్రం పొమ్మను. ఏం డాక్టర్, ఏమైనా ఫంక్షన్ ఉందా? నాకు ఫంక్షన్ ఏముంది, నా బొంద. సూర్యం కాస్త పైకి వెళ్ళు. సూర్యం రంజని చేరి పడితే 7 ఏళ్ళు, మరి వీడెన్నేళ్ళు? మీతో నేను మాట్లాడాలనుకున్నది అదే డాక్టర్. రండి కూర్చోండి. ఎంత ప్రయత్నించినా అతను వెళ్ళేటట్టు కనిపించడం లేదు. వెళ్ళిపోమని ఖచ్చితంగా నేనే చెప్పలేకపోతున్నాను. లేదు, చెప్పే. వచ్చాడు, నిన్ను చూశాడు, ఒంటిగా ఉన్నావు, నీ ఆస్తి చూశాడు, ఆశాడు. ఆ డబ్బు ముఖాన్ని కొట్టే పోతాడు. కొట్టి చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? దేవుడి పేరైనా తలవనివాడు ఒక్కసారిగా భక్తుడిగా ఎలా మారిపోయాడానా? నేను మారలేదు, మీరే మార్చారు. ఈ రోజు ఏకాదశి, అందుకే గుడికి వెళ్ళొచ్చాను. ఈ రోజు నుంచి నా నడవడిక మార్చుకుంటానని, హింసను విప్లవాన్ని విడిచిపెట్టేస్తానని భగవంతుని ముందు ప్రమాణం చేశాను. ఈ రోజు నుంచి మీ ఇష్టానికి అనువుగా నడుచుకుంటానని, ఎవరి మనసు కష్టపెట్టనని, ఎవరి విషయాల్లోనూ తలదూర్చనని మీ ముందు కూడా ప్రమాణం చేస్తున్నాను. ఏమిటి అలా ఉన్నారు? ఈ డబ్బు ఏమిటి? ఎవరైనా ఇచ్చారా? ఎవరికైనా ఇవ్వాలా? హలో రంజని, వాడికి ఇచ్చేసావా? వెరీ గుడ్, అనుకున్నది జరిగింది. మంచి పని చేశావు. ఏమైనా రంజనియే చెప్పాను, ఇచ్చేసింది. నా మాట మీద ఎంత గురి. ఇప్పుడు వెంటనే చెప్పేస్తాను. నీకు తోడు కావాలి, తల్లి కావాలని చెప్పేస్తాను. అదే అవును, ఇంతకి ఎంత ఇచ్చావు? మొత్తం తాళాలే చేశాను. తాళాలా? ఆమె భర్తను. సూర్య, 1 minute. ఎవరు? ఎవరు లేరు, ఎవడో అడుక్కున్నాడు వచ్చాడు. నేను ఏదైనా ఇచ్చి పంపించేస్తానులే. సరే. నీతో మాట్లాడా.
నిజం దక్కించటానికి. దానికి ఇంత దూరం ఎందుకు? మూడో మనిషి వినకుండా. నువ్వెవరో చెప్పానుగా. నో, నాకు కావలసింది నిజం. ఎవరి నువ్వు భార్య అని చెప్పుకోవలసిన కర్మ నా లేదు. యా, కట్టుకుంటేనే భార్య. రాజకీయాలు పట్టుకోకుండా భార్య ఎలా అవుతుందిరా? పట్టుకుంటానని మోసం చేసి నీ సరదాలు తీర్చుకున్నావు. నీ పాపానికి ప్రతిరూపంగా ఒక బిడ్డనిచ్చిపోయావు. ఈ రోజు ఆమె కష్టపడి ఒక అంతస్తుకొచ్చింది. పేరు డబ్బు సంపాదించుకుని సమాజంలో ఒక గౌరవ స్థానం సంపాదించుకుంది. రాజకీయాలు ఈ రోజు ఆమె ఆశ అనుభవించడానికి మొగుళ్ళని తయారయ్యావు. మరెందుకు వచ్చావు? క్షమార్పణ చెప్పుకోవడానికి. క్షమార్పణ? ఎందుకింత అర్జెంటుగా జ్ఞానోదయం కలిగింది? సావబోతున్నాను కనుక. దేవుడు చెప్పాడా? డాక్టర్ చెప్పాడు. నా బ్రతుకు నెల కూడా చూడు. బ్లడ్ క్యాన్సర్. అప్పట్లో రంజనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న కొద్ది రోజుల్లోనే తెలిసింది నాకు టీబీ అని. ఆ వ్యాధి నయం చేసుకుని పెళ్లి చేసుకోవచ్చని రంజనికి ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోయా. బాగుడు వచ్చేసరికి రంజని లేదు, ఎక్కడుందో తెలియదు. తరువాత తిరిగి వ్యసనాలకు లోనయ్యా. తర్వాత మనోవ్యాధికి గురయ్యా. చావబోయే రంజనిని ఒక్కసారి చూడాలి. వీల్లేదు. నువ్వు రంజనిని కలుసుకోవటానికి వీల్లేదు. అసలు నువ్వెవరు? రంజనికి కాబోయే భర్తని. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. రంజని ఒప్పుకుందా? ఒప్పుకోక చచ్చే వరకు అలాగే ఉండాలా? ఆమె లేకపోయినా నీ కోరికలన్నీ తీర్చుకున్నావు. నువ్వు రావని ఆమె కోరికలనే చంపుకుంది. ఇందులో ఎవరిది నిజాయితీ? ఇన్నాళ్ళు సన్యాసిగా బ్రతుకుతున్న ఆవిడ ఇప్పుడు సంసారి కావాలనుకుంది. తప్ప? ఏ ఆవిడ మాత్రం మనిషి కాదు? ఆవిడకి మాత్రం కోరికలు లేవు? మిస్టర్, ఎండిపోయిన చెట్టు ఇప్పుడిప్పుడే చిగురిస్తోంది. ఇప్పుడు నువ్వు ఆమె కంటపడ్డావు, ఆ చిగుళ్ళన్నీ మాడిపోతాయి. మళ్ళీ మూడుగానే మిగులుతుంది. అందుకే నువ్వు ఆమె కంటపడటానికి వీల్లేదు. అలాగే ఈ పెళ్లితో అయినా రంజని ఆనందంగా ఉంటుందంటే సాగుపోయే ముందు నాకంతకంటే కావలసిందే ఉంటుంది. కానీ దూరం నుంచి అయినా సరే రంజని ఆనందాన్ని కళ్ళారా చూడు ప్లీజ్, ఒక్కసారి. అవును, నేనే భర్తను అంటున్నావు. అసలు ఆధారం ఏంటి? ఏం చెబితే నమ్ముతాం? నడవలేని స్థితిలో కూడా రంజన్ని చూడాలని ఈ రోజే ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు మా పెళ్లిని చెప్పిన రోజు, పైగా రంజని పుట్టినరోజు. పుట్టినరోజా? కంగ్రాచులేషన్స్. దేనికి? పుట్టినరోజుకి. పుట్టినరోజు నీకెలా తెలుసు? ఏ? నా పుట్టినరోజు ఎవరికీ తెలీదు. మా అమ్మకి, నన్ను అమ్మని చేసిన వ్యక్తికి తప్ప. నీకెలా తెలుసు? నేను కంగ్రాచులేషన్ చెప్పింది నీ పుట్టినరోజు కాదు, నా మీద నీకు ప్రేమ పుట్టినరోజు అని. వెరీ గుడ్, రెండు ఒకేసారి కలిసి వచ్చాయి. హార్టీ కంగ్రాచులేషన్స్. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తా? నేను వచ్చిన దగ్గర నుంచి ఒంటరితనం, బాధ మర్చిపోయావా లేదా? ఇలా కాదు, నోటితో చెప్పాలి. మర్చిపోయాను. ఇప్పుడు ఆనందంగా ఉంటున్నావా లేదా? నోటితో గట్టిగా చెప్పాలి. ఉన్నాను ఉన్నాను ఉన్నాను. చెప్పకుండా పెడుతున్నావి? వచ్చాను, చూశాను, విన్నాను, సంతోషంగా పెడుతున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్. సహాయం చేసి పెడతావా? ఏమిటి ఏమిటి? క్షమించమని నేను అడగటానికి వచ్చానని రంజనితో చెప్తావా? ఇప్పుడు కాదు, నేను చచ్చిపోయిన తరువాత. నో, నువ్వు చావటానికి వీల్లేదు. యూఆర్ ఎ జెంటిల్‌మ్యాన్, యు మస్ట్ లివ్. చిల్లులు పడ్డ పడవ
ఎంతకాలం ప్రయాణం చేస్తుంది బ్రదర్? బాగు చేయిస్తా, నేను బాగు చేయిస్తా, నువ్వు బ్రతికేటట్టు చేస్తా. కమాన్. డాక్టర్, ఈయనే నేను చెప్పిన ఆ వ్యక్తి. ఎక్కడున్నా వెతకడానికి ప్రయత్నించండి. హలో హలో, ఉన్నారా? ఓకే. సూర్యం, పేషెంట్ ఎవరు? ఏం, మా బ్రదర్. కరెక్ట్. ఒక్కరికొక్కరం అందరం బ్రదర్సే కదా. ఎందుకు తీసుకొచ్చావు? క్యాన్సర్, వైద్యం చేయాలి. బస్సులో పోయేవాడిని పట్టుకోవచ్చు, రైల్లో పోయేవాడిని పట్టుకోవచ్చు. నేరుగా పైకి పోతున్నాడే వాడిని ఎవరు పట్టుకోగలరు? అంటే తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు తీసుకురాలేదు, అన్ని అయిపోయి తులసి దర్శనం వేసే టైంలో ఇక్కడ తీసుకువచ్చావే. నా వ్యాపారం చెడగొట్టాలని ఏమైనా కంకణం కట్టుకున్నావా? చెప్పు. ఇది ఆర్డినరీ క్యాన్సర్ కాదు, బ్లడ్ క్యాన్సర్. నో బడీ కెన్ క్యూర్ ఇట్. డాక్టర్ ఆల్సో కెనాట్ క్యూర్ ఇట్. డాక్టర్, ఐ నో ఐ am going to die shortly. Matter of days. అందుకే చెప్పాను, శవం మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని. ఖర్చు పెట్టే ప్రతి పైసా దండగేనని దానికి చేయాల్సిన కర్మకాండ చేయటం మానేస్తావా డాక్టర్? ఈ శవం మీతో కాదు, కర్మగారి పోతే ఆ తర్వాత మిగిలిన వాళ్ళు చేస్తారని. అంటే ఇదంతా స్వార్థంతోనే చేస్తున్నానంటారా? స్వార్థంతో కాకపోతే ప్రేమతో తీసుకొచ్చావా? అతనెవడో నీకు తెలుసు, అతను ఎలాగో సత్తాడని నీకు తెలుసు. సత్యలోపుగా అతను రంజనీకి కనిపిస్తే నీకు ముప్పు, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పడేయాలనుకున్నావు. అడిగితే బ్రదర్ అంటున్నావా? అదే స్వార్థంతో కాదు, అంత ప్రేమతోనే చేస్తున్నావు. సాంబు సార్, బ్రదర్ ని తీసుకెళ్ళు. వాళ్ళని పడుకోబెట్టు, డోర్ దగ్గర. సార్, డోర్ తెరిచే పెట్టు. ఓకే సార్. మనం ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. తీసుకెళ్ళి రండి మళ్ళీ. డాక్టర్, మీరు చేయగలిగినంత చేయండి. ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను. ఇస్తావరా? నీకే అత్త సొమ్ము అల్లుడు ధారపోయడానికే? అలాగే, తప్పకుండా చేస్తాను సూర్యం గారు. ఈ సంగతి రంజనీకి మాత్రం తెలియనివ్వకండి. తెలిస్తే ఎందుకింత ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తున్నాడా అని అనుమానపడుతుంది. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. వస్తాను డాక్టర్. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. కాబోయే భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపార్థాలు రాకూడదు. భార్య భర్త, భార్య భర్త, భార్య భర్త. ఇప్పుడు మీరు విన్న పాట ప్రఖ్యాత గాయని శివరంజని పాడినది. ఆకాశవాణి విజయవాడ. తరువాత కార్యక్రమం కొన్ని క్షణాల్లో వింటారు. కళ్యాణి, కళ్యాణి, ఏమిటండి? స్వరములు ఏడైనా అనే పాట పాడతావే, ఆ పాట ఎవరు నేర్పారు? మా గురువు గారు. శివరంజనేనా? ఎందుకు కంగారు పడతావు? ఎవరున్నారు సార్ అనడానికి? చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయారు. ఆ తర్వాత మా పెద్దమ్మ చచ్చిపోయింది. ఆ తర్వాత మా పెదనాన్న చచ్చిపోయారు. జగన్నాథం గారు మా మావయ్య. శివరంజని గారు ఇల్లుదేనా? చూడమ్మా, వారితో మాట్లాడాలి, కాస్త పిలుస్తా. ఇదిగోమ్మా, ఆ అమ్మాయి ఎవరు? కూతురా?
వస్తున్నారని చెప్పు. ఇదిగోమ్మా ఇలా రా. ఆ అబ్బాయి ఎవరు? ఆ. పెళ్ళయింది అవ్వబోతుందా? మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కూడా నా మామగారు. అప్పుడు వారికి నాకేం సంబంధం? బాగుంది, చాలా బాగుంది. ఏమండి తెలుసా, పూర్వం ఒక దారిలో వారికంటే ముందు వెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళ పాదాలు కనిపించాయి. అందులో రెండేమో పెద్ద పాదాలు, రెండేమో చిన్న పాదాలు. పెద్ద పాదాలు ఆమెను పెళ్లి చేసుకోవాలని, చిన్న పాదాలు ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం వేగంగా సాగించి వాళ్ళిద్దరినీ కలుసుకున్నారు. తీరా చూస్తే పెద్ద పాదాలేమో కూతురు, చిన్న పాదాలేమో తల్లి. మరైతే ఏం చేస్తారు? ఆ రోజుల్లో అనుకున్న మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలి కదా. అందుకని తండ్రి ఏమో కూతుర్ని, కొడుకేమో తల్లిని పెళ్లి చేసుకున్నారు. ఎలా ఉంది ఈ సమస్య? దీనికి పరిష్కార మార్గం ఏంటో తెలియటం లేదు. ఓ పని చేయండి, మన క్లబ్ తరఫున శివరాత్రి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేయండి. అందులో మీరు, మీ కొడుకు, ఆమె కళ్యాణి అందరూ కలుసుకునేట్టు చూడండి. ఎవరెవరో తెలిస్తే సమస్యలు వాటంతటా అవే పరిష్కారం అవుతాయి. సూర్యం, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇది చూడు. నాన్నగారు ఉన్నారని నాతో ఎందుకు చెప్పలేదు? నాన్న లేకుండా నేను ఎలా పుట్టాను? తెలివిగా మాట్లాడుతున్నావు. నాకు నానే వాళ్ళు ఎవరు లేరన్నావా లేదా? నా వాళ్ళందరూ దూరం అయ్యారన్నాను. దూరం అయ్యారంటే వచ్చారని అర్థం. నేను ఆయనతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు రావాలి. కాదు, హైదరాబాద్ లో కచేరీ ప్రోగ్రాం ఉంది, అప్పుడు కలిసి వెళ్దాం. ఆపు ఫిక్సేషన్ కూడా మా ఫాదరేలే. నేను ఆయనతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు రావాలి. కాదు, హైదరాబాద్ లో కచేరీ ప్రోగ్రాం ఉంది, అప్పుడు కలిసి వెళ్దాం. ఆపు ఫిక్సేషన్ కూడా మా ఫాదరేలే. శివ,
శివరంజన్ గారు, మీ పాటలు రేడియోలో విన్నాను, కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఈ రోజే కలిగింది. చాలా సంతోషం. రాము, కాఫీ పెట్టరా. ఎవరా అబ్బాయి? ఆమెకన్నీ తెలుసు. ఏం తెలుసు? నువ్వు నా తండ్రివని, నేను నీ కొడుకునని. పేపర్లో చూసే వచ్చావన్నమాట. లేదు, ఆమె చూసింది. అయితే నా కోసం రాలేదన్నమాట. లేదు, ఆమె కోసం. సేమ్ ఓల్డ్ సేమ్ ఓల్డ్ ఫాదర్.